విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు మెయిన్గా మీ అందరినీ పిలిచింది కూడా అక్టోబర్ 21 సినిమా రిలీజ్ అని అందరికీ చెప్దామని. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ముందు వస్తున్నామని, అక్టోబర్ 5 అని. అక్టోబర్ 5 ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 5వ తేదీ మన ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అది థియేటర్లోనూ రిలీజ్ అవుతుంది, ఆన్లైన్లోనూ రిలీజ్ చేస్తున్నాం. 21 ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డే నాకు. ఎందుకంటే ప్రతి సినిమాలో అందరూ కష్టపడుతున్నట్టే కష్టపడడం, ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నాం. ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఆడదని మన చేతుల్లో లేదు. కానీ మేమందరం కష్టపడాం. మా కష్టానికి ఫలితంగా సినిమా ఆడుతుందని నమ్మకం మాకుంది. అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ డే సినిమా రిలీజ్ అవుతుంది. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. ఈ సినిమాకి మూలకథ అందించిన నాగేశ్వర రెడ్డి గారికి, మా ట్రావెల్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రావెల్ మా ఇద్దరిది. కోన వెంకట్ గారు కథ రాశారు, ఈయన మూల కథ తీసుకొని, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. భాను నందన రైటర్స్ వాళ్ళిద్దరూ కూడా రాలేదు ఈరోజు, వాళ్ళకి వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల. మరి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ మేమందరం ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం, ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరం. సద్దాం దగ్గర నుంచి తన కెరియర్ మన కంపెనీలోనే స్టార్ట్ అవ్వడం, ప్రసాద్ మన కంపెనీలో యావిడ్ అసిస్టెంట్గా ఉండి ఈరోజు చాలా ప్రముఖమైన సినిమాల్లో ఎడిటర్గా ఉండడం. ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ జర్నీ. అండ్ మేమందరం ఒకే ఫ్యామిలీ. సినిమా 21వ తేదీ రిలీజ్ అవుతుంది, ట్రైలర్ 5వ తేదీ రిలీజ్ అవుతుంది. ఈ రోజు నుంచి ప్రమోషన్స్ అన్ని కిక్ స్టార్ట్ చేస్తున్నామని మీడియా వాళ్ళందరినీ పిలిచి అందరికీ లంచ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ డిసప్పాయింట్ అయ్యారా? 5th రిలీజ్ అనుకోలేదండి. ఇప్పుడు అంటే న్యూస్ వచ్చింది, ఫస్ట్ న్యూస్ వచ్చింది. నేను 5th అనేది 2 నెలల ముందు నేను ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టా. మాకు క్లారిటీ ఉన్నది కంపల్సరీ 5వ తేదీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది అని. ఆప్షన్ కానీ ఉండుంటే మేము ఇంకా డే అండ్ నైట్ కష్టపడి ఇంకా ఫాస్ట్గా పుష్ చేసి సినిమా రిలీజ్ చేసేవాళ్ళం. కానీ మాకు సెన్సారు, మాకున్న విఎఫ్ఎక్స్, ఎందుకంటే కొంచెం మాకు అనుకున్న స్పీడ్లో అవలా. మాకు అనూప్ రూబెన్స్ గారు ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చారు, ఆయన ఆర్ఆర్కి టైం తీసుకోవడం. సో మేము అనుకున్న టైం తగ్గట్టే 5వ తేదీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది, 21వ తేదీ సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ప్రమోషన్స్కి ఛాన్స్ దొరికినట్టు ఉంది కదా ఇప్పుడు. ఫెంటాస్టిక్. నాకు మంచి టైం దొరికింది, ఇది వాడుకొని మేమందరం ప్రమోట్ చేయాలని ఆ ఉద్దేశంతోనే ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. థియేటర్స్ ప్రాబ్లం ఇట్లాంటి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడైతే నాకు థియేటర్స్ ప్రాబ్లం అయితే లేదు. ఉంటే గ్యారంటీ నేను మీడియా ముందుకు వచ్చి ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడడానికి వెనకాడను. అంటే అందరూ ఇప్పుడు ప్రస్తుతం దసరా హాలిడేస్ కదా, సో ఏ సినిమాని ఎవరైనా కాదు హాలిడేస్ ఉంటే రిలీజ్ చేయాలనుకుంటారు. మీరేంటి 21కి అలా రిలీజ్? దీపావళికి కూడా చాలామంది రిలీజ్ చేయాలనుకుంటారు కదా. నాకు లాంగ్ వీకెండ్ అప్పుడు కూడా ఉంది, సో అప్పుడు తీసుకున్నాం. ఇప్పుడైతే నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, బహుశా ఒక 100 థియేటర్లు దొరుకుతాయేమో, లేకపోతే 150 థియేటర్లు దొరుకుతాయి. అదే కానీ నేను దీపావళికి వచ్చాను అనుకోండి, నాకు దీనికన్నా ఒక 50% మోర్ థియేటర్స్ దొరుకుతాయి. సో ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. సినిమా తీసేది ప్యాషన్తో తీస్తాం, కానీ డబ్బులు చేసుకోవాలని తీసుకుంటాం. పంతానికి కానీ సిలీనెస్కి వెళ్లకుండా కరెక్ట్ డేట్ ఏది, మా అందరికీ థియేటర్స్ ఎప్పుడు బాగా దొరుకుతాయి, సినిమా కొన్న వాళ్ళకి డబ్బులు మిగలాలి, ఆ ఉద్దేశంతో 21 ఈజ్ అ ఫెంటాస్టిక్ డేట్ అన్న దీంతో వెళ్తున్నాం. అంటే ఇటీవల రిలీజ్ నుంచి అంటే ఆ వీడియోస్ చూస్తుంటే ఫుల్ ఫన్తో ఉంది కదా, ఎంటర్టైన్మెంట్. అంటే మీరు అంటే మీ సినిమా ఆ లెవెల్లో ఉంటుంది. అలా ఉండాలన్న ఉద్దేశంతోనే మేము అందరం కష్టపడాం. కొన్ని సినిమాలు ఎందుకు అంత ఎక్స్ట్రాడనరీ హిట్లు అవుతాయి, కొన్ని ఎందుకు లూక్ వామ్గా ఉంటాయని మనం చెప్పలేం. రిలీజ్ అయిన తర్వాత కారణం అనేకం. చేసేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే చేస్తాం. ఆ ఉద్దేశం గ్యారంటీ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది. మొన్న మీరు ఇన్ఫ్లుయెన్స్తో ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఒక వీడియో వచ్చింది. అంటే మిమ్మల్ని ట్రోల్స్ చేస్తున్న వారిపైన కేసు పెడతా అన్నారు. అంటే ఎవరు పర్టికులర్గా ట్రోల్స్ చేస్తున్నారు ఏంటి, అంటే దాని గురించి కొద్దిగా. ప్రతి ఒక్కరిని ఇక్కడే కాదు, ఇట్స్ ఎ జనరల్ ట్రెండ్. ఇప్పుడనే కాదు, మీరు జర్నలిస్టులు, మీకు 1980s 70s కొన్ని మ్యాగజైన్స్ ఉండేటివి.
వీక్లీ మ్యాగజైన్స్, సినిమా మ్యాగజైన్స్. దాంట్లో కూడా రూమర్స్ రాసేవారు. ఇప్పుడు ఓల్డ్ స్కూల్ కొంతమంది ఉన్నారు, ఇంకా ప్రభు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎదుగో ఆల్ ఓల్డ్ స్కూల్ అనమాట వీళ్ళందరూ, 30 సంవత్సరాల నుంచి ఉండేవారు. వీళ్ళందరూ ఆ రోజు రూమర్స్ ఉండేటివి, అది పేపర్ అమ్మకానికి కొంతవరకు. కానీ ఈ రోజు ఇప్పుడు లైన్ దాటినంతగా సినిమా ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం అని నమ్ముతాం. పాత్రికులైనా సరే, ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, తెర ముందు తెర వెనక అందరూ ఒక ఫ్యామిలీ అని ఉంటుంది. మీడియా వాళ్ళ ముందు, మా సినిమా మీడియా ముందు ఇప్పుడు కొంచెం అంత హోమ్లీగా లేవు, కానీ సినిమా మీడియా ముందు పొరపాటున మేమేమన్నా పొరపాటు మాట్లాడినా కూడా వాళ్ళు ప్రింట్ చేసేవాళ్ళు కాదు. వద్దు అలా మాట్లాడకూడదు, కరెక్ట్ కాదని. అలా ఉమ్మడిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎక్కువ మంది బయట వాళ్ళు రావడం, మీడియా పెరగడం, ఎథిక్స్ అనేటివి మాకు నచ్చిన ఎథిక్స్ ఎంతవరకు ఉంది ఇంకా ఓల్డ్ స్కూల్లో అనేది డిబేటబుల్. బట్ ఈ ట్రోల్స్ ఇవన్నీ ఏంటంటే, మొన్న కూడా చెప్పాను, ఈరోజు మెయిన్ పర్పస్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం. బట్ ఆ రోజు చెప్పింది ఏంటంటే, సైబర్ పోలీస్ హైదరాబాద్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రెఫర్ చేయడం జరిగింది. ఒక 2 IP అడ్రస్లు మాకు రావడం జరిగింది. ఆ 2 IP అడ్రస్లు, ఒకటేమో జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక ఆఫీస్ అడ్రస్, రెండోది చెక్ పోస్ట్ దగ్గర ఇంకొక ఆఫీస్ అడ్రస్. ఈ ఆఫీస్ అడ్రస్ నుంచే మేజర్గా ఉన్న ఈ పెయిడ్ బ్యాచ్ ఉంది. ఓకే, దీనికి అనేక పేర్లు మా వాళ్ళు పెట్టారు. అవన్నీ చెప్తే మీకు తెలిసిపోతాయి ఎవరని. కానీ మీరు ఈసారి ఈ ట్రోల్స్ అని వచ్చేది ఎవరు, ఒక పర్టికులర్ హీరోని టార్గెట్ చేస్తున్నారంటే ఆ అకౌంట్స్ ఎవరివి అని తెలుసుకోవాలంటే వెరీ సింపుల్. ఇప్పుడు నన్ను కానీ ట్రోల్ చేశారనుకోండి, ఎన్ని నిమిషాల్లో ట్రోల్ అవుతున్నాను నేను, ఆ వీడియోలు కానీ ఆ కామెంట్స్ కానీ అవన్నీ ఎన్ని సెకండ్లలో పెడుతున్నారు, ఎన్ని నిమిషాల్లో పెడుతున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇవన్నీ నాకు పోలీసులు చెప్తే తెలిసాయి. ఒక వాట్సాప్ గ్రూపు, సపోజ్ నాది ఒక మా సిబ్బంది అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి, ఇదిగో ఇలా వీడియోలు పోస్ట్ చేయండి, ఇలా కామెంట్లు చేయండి, ఇలా చేయండి అని ఇన్స్ట్రక్షన్ ఆ వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు. దాన్ని ఇమ్మీడియట్గా అందరూ పెడుతున్నారు. ఏది జరిగినా 45 నిమిషాల నుంచి గంటన్నర లోపల ఇవన్నీ జరుగుతుంది. ఇదంతా ఒక పెయిడ్ బ్యాచ్. వీటిని కూడా పట్టించుకున్నాను అనుకోండి, ఇండస్ట్రీలో ఇంకా ఉండాల్సిన అవసరం లేదు. ఇవి జరుగుతాయి. మేము ఎంటర్టైన్మెంట్ కోసం నవ్వుకుంటూ మేము పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళకి నా పైన ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇలా చేసేది ఎందుకని నాకు కామెడీ. అంటే ఎందుకు వాళ్ళు మిమ్మల్ని చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి అసలుకి మీ నుంచి? అంటే ఐ హ్యావ్ నో క్లూ. ఈరోజు రేపట్లో కోర్టులో ఎలాగో కేసు నమోదవుతున్నాయి. ఆ 18 యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏవి అనేది కూడా మీకు పబ్లిక్లో ఇప్పుడు FIR బుక్ అయినప్పుడు మీకు కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు మీకు తెలుస్తాయి. అవన్నీ మీరు చూసినప్పుడు కూడా మీకు అర్థం అవుద్ది, అది మమ్మల్నే చేస్తున్నారా అందరినీ చేస్తున్నారా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఆన్లైన్ మీడియా వచ్చింది అంటే ఇట్స్ ఎ వెరీ డేంజరస్ వెపన్. అది టూల్గా వాడుకోవచ్చు, నేర్చుకోవడానికి, జీవితం బాగుపడడానికి వెపన్గా కూడా మార్చుకోవచ్చు. ఇది వెపన్గా మార్చుకొని మా పైకి రావాలనుకున్నారు. బట్ వీఆర్ ఆల్ క్లియర్ హార్టెడ్ పీపుల్. సో ఇదంతా జరిగింది కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పటి నుంచే మొదలయ్యాయి. దానికి ముందు మీరు ఇవన్నీ వినలా. అవి స్టార్ట్ అయిన తర్వాతే వింటున్నారు మీరు ఇవన్నీ. కరెక్ట్గా సినిమా రిలీజ్ ముందే వింటున్నారు. మేము ఏం మాట్లాడినా దాన్ని ట్విస్ట్ చేసి వింటున్నారు. సో ఇవన్నీ ఒక పెయిడ్ క్యాంపెయిన్, బాట్స్, ఇది ఒక పైసా వసూలు బ్యాచ్ అనమాట. దీన్ని ఎవరు పట్టించుకోకూడదు. కానీ జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో కోర్టుకి వెళ్తున్నాం, కానీ లేకపోతే వీళ్ళని లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు. పేర్లు ఒకసారి బయటకు వచ్చాయంటే వాళ్ళ పరువులు పోతాయి. ఒక హీరో ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని మీరు చెప్పారు. ఒక ప్రముఖ నటుడు IP అడ్రస్ వద్దని చెప్పారు కదా. అంటే ప్రముఖ నటుడు ఆఫీస్ IP అడ్రస్ ఉంది. ఇప్పుడు మనందరం ఫ్యామిలీ మెంబర్స్, ఆ ఫ్యామిలీలో అందరం కరెక్ట్గా ఉంటామా? ఉండవుగా. ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు దారి తప్పుతారు. దారి తప్పిన వాళ్ళని పెద్దవాళ్ళని ముట్టికాయ వేసి మళ్ళీ దారిలోకి లాగుతారు. దారిలోకి రాలేదనుకోండి, మనమే వాళ్ళని ఇది హోప్లెస్ కేసు పక్కన వీలేసేస్తాం. అంతే జరుగుతుంది. అంతే కదా. థ్యాంక్ యూ.